గౌతమ బుద్ధుని జన్మదినాన్ని పూర్తిగా నేషనల్ హాలిడేగా ప్రకటించి ఆ రోజు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండి ఆఫీసులు పోకుండా వాళ్ళ పిల్లలకి గౌతమ బుద్ధుని కథలు చెప్పాలి, ఆయన గురించి తెలియజేయాలి. చిన్న చిన్న పిల్ల కథలు కాదు, పిట్ట కథలు కాదు, వేటగాళ్ల కథలు కాదు, సింహాల కథలు చెప్పాలి. ఆ సాక్య సింహం కథ చెప్పాలి, ఆ ధర్మసింహం గురించి చెప్పాలి, ఆ శాంతిమూర్తి గురించి చెప్పాలి, ఆ మహానుభావుడు గురించి చెప్పాలి. ఆయన సామాన్యుడు కాదు, అసామాన్యుడు. ఆయన తలుసుకుంటే కపిల వస్తు రాజ్యం పక్కనున్న 15-16 రాజ్యాల్ని ఏకశక్తితోటి ఓడించి ఆ సామర్థ్యంతో కపిల వస్తు సామ్రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా సృష్టించగలిగిన శక్తి, సామర్థ్యం, దమ్ము, ధైర్యం ఉన్న యువరాజు ఆయన. సాక్య సింహం ప్రజల కోసం శాంతి కోసం శాంతి మార్గాన్ని ఎన్నుకొని రాజులకు రాజులను, రాజ్యాలకు రాజ్యాలను, సగం ప్రపంచాన్నే శాంతిమయం చేసిన ఆ మహనీయుని చరిత్ర చెప్పాలి. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు చేపలు పట్టే అట్లాంటి కథలు కాదు చెప్పాల్సింది. సింహం కథ చెప్పాలి, సింహాల కథలు చెప్పాలి. అది కావాలంటే